అమ్మ ఈ చీరలేమో కానీ నా వల్ల కాట్లా వీటిని మేనేజ్ చేయలేకపోతున్నానమ్మా. ఏందమ్మా చీరలు అంటున్నావు? చీరలు అంత నీట్గా బాగున్నావు. ఏంది అసలు నా వల్ల కావట్లేదు చీరలు. డ్రెస్ అయితే దిగేస్తే వెళ్ళిపోయిద్ది, ఒక చైన్ వేసుకోవడం వెళ్ళిపోవడం ఆడికైనా. కలకుంటున్నారు. చీర కట్టుకొని చక్కగా వేసుకొని రెండు చీరలు వేసుకొని గాజులు వేసుకొని పూలు వేసుకొని పెట్టుకొని ఎంత చక్కగా బాగుంటారు. ఏదండి ఇది, వీటిని ఈ నడుము కనబడకూడదు, అవి కనబడకూడదు, మొత్తం సరి చేసుకోవాలి. డ్రెస్ అంక మొత్తం కవర్ అయిపోయింది ఒకసారి. నడుము కనపడగా అవి కనపడగా అది నువ్వు సెట్ చేసుకుంటున్నావు. నాకేం కనపడకుండా ఉండాలని అది పద్ధతి పర్వాలేదు. చీరలు వద్దంటారే నాకు అర్థం కాదు. చూసా నాకు దీన్ని కట్టుకొని గంట పట్టింది. డ్రెస్ అనుకో గంట కానీ 5 నిమిషాలు పట్టదు, 2 నిమిషాలు అయిపోయింది. జడే వేస్తారా? జడ అయితే సరిపోయింది. ఆ జడకే వచ్చి కూర్చుంది. జుట్టు మా ఇది జుట్టు అసలు చూడు, నేను కూర్చుని అవతారం చూడు, అసలు నాకు కూర్చోడం కూడా రావట్లేదు చీర మీద. నాకు చూడు ఎటు కూర్చోవాలి కూడా అర్థం కావట్లేదు. నా వల్ల కాదు. కమ్మగా డ్రెస్ వేసుకుంటే, లాంగ్ ఫ్రాక్ వేసుకున్న డ్రెస్ వేసుకుంటే చీరలు కానీ సరి చేసుకోలేదు, అల్లాడిపోతున్నాను నేనైతే. బాగున్నాం కదా తర్వాత ముందు సరి ఏమా చీరలు కట్టుకోమంటారు. మా జడేయడానికి వస్తావా, చీరపు తీసేయమంటావా? చీరపు తీస్తాను, జడైపోతే మాత్రం ఒకదీనా ఇదిగో తీసేస్తున్నా. వయసు వచ్చింది ఏమి రాదు. వయసు వస్తే మాత్రం అన్ని నేర్చుకోని రూల్ ఉందా? నేర్చుకోవాలి. నేర్చుకో కాదు, నేను నేర్చుకో. నాకు ఈ చీర జాయిట్ ఒకటి కాదు, చక్కగా వేసుకుని ఉన్నామే చేస్తామే అలవాట్లేదు. లంగావని వేసుకున్నాను ఎప్పుడు డ్రస్సులు. అమ్మ లంగావని కూడా ఇష్టమే, చీర ఒక్కటే ఇష్టం లేదు. లంగావని కూడా సేమ్ డ్రెస్ లాంటిది కాదు. ఓని నేను అసలు చీరలు కట్టను, వెళ్ళాం కావచ్చు. ఒకవేళ కట్టమన్నా నేను కట్టుకోను. ఆ పాలు పెట్టొచ్చావు, ఆ పాలు కొనుక్కోతున్నాయి. అమ్మ ఇదిగో నేనే వేసుకున్నా, జడ బాగుందా? నేనే వేసుకుంది. నువ్వు అన్నావు ఏమి రావు అని, జడ నేనే వేసుకున్నా. అలవాటు అయిపోయింది. ఇప్పుడు చీర నేను కట్టినాను, కట్టుకున్నావు. చీర వచ్చిందా లేదా? చీర నా వల్ల కావట్లేదు. సరేలే కట్టుకో. ఒకసారి రెడీ అవుతుంది, ఎట్లా ఉండాలి చూస్తా. రెడీ అవుతున్నారా? హాట్ ఉండాలి, స్వీట్ గా రెడీ అవ్వాలి. ఇంకేం కాదు, స్వీట్ రెడీ ఎటు వేసుకుంటాం కూడా తెలియదు. ఎటు కాదు, మనం చేసే దాంట్లో ఉండిద్ది. కొంచెం ఇది లాగవా? సింపుల్ గా ఉండాలి, సింపుల్ గా రెడీ అవుతారు. నాకు అదే ఇష్టం. నేను సింపుల్ గానే ఉండాలి. ఎప్పుడైనా ఇదిగా రెడీ అయ్యాను అంటే నీకు గొంతు అదిగో చక్క చూడు, చీర కట్టుకొని ఎంత బాగుందో. ఒక్కోటి లుకింగ్ పెట్టొస్తుందా? ఇదిగో ఏదో తక్కువైంది ఇయర్ రింగ్స్. అయ్యో నా గొంతు ఇదేంటిది అంతే బాగుంది. నేను ఇది లాక్కలేకపోతున్నానమ్మా. చీరలు అంతే ఉంటాయమ్మా, కానీ కట్టుకుంటే అలవాటు అయింది.
బొట్టు పెట్టుకో, కుంకుమ బొట్టు మన ముఖ్యం. శ్రీరాముడలే శ్రీకృష్ణుడలే నా రాముడు ఎక్కడున్నాడా సీత ఎక్కడుందా పెళ్ళొద్దు అయ్యయ్యో పెళ్ళొద్దమ్మా వద్దద్దు పెళ్ళయి మళ్ళీ ఏదలేము మేము మీరు ఇస్తున్నారు వద్దుమా పెళ్ళి పెళ్ళి కట్టేసావుగా షబ్బా లేదు దేనికి ఇప్పుడు రెడీ అవుతుంది తెలుసా? ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కోసం సింపుల్ గా వెళ్ళాలి. దానికోసం ఎంత కష్టపడుతుంది. అదే అలవాటు అయింది పాటికి అయిపోయేది కదా. చెవు ఇరుక్కుపోయింది ఇరుక్కుపోయింది ఇటు చెవులు ఇరుక్కుంటాయి, అన్ని ఇరుక్కుంటాయి. నిదానం ఉండదు. కంగారు 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 అంతా ఉండిద్ది. సరే ఇప్పుడు అయ్యేందుకు నేర్చున్నా ఇరుక్కుపోయింది పడిపోయింది. అది నీకు మాకు తేడా. మాకంటే అలవాటు వేసుకుంటుంది కాబట్టి రాగలిగాం. ఫంక్షన్ ఏమో కానీ నా ఎదుగు వచ్చింది. ఇక బొట్లేదు దాన్ని బొట్లు పెట్టి ఫంక్షన్కి వెళ్తున్నా కదా అంటే దిష్టి అనకూడదు. అమ్మో అబ్బో ఇంతలో అందగత్తిన అందగత్తిని మందగత్తిని అందగత్తిని అందగత్తిని మందగత్తిని ఎలా ఉన్నావమ్మా? కాదండి నా పెళ్లి చూపులు జరుగుతున్నాయి తెలుసా? ఇదిగోండి నడమంటారు. చూడు బాగుంది అందుకే ఎగురుతున్నా. అంతే సరే నేను చెప్పిన మాటకి చీర కట్టుకుంటే ఎలా ఉన్నావు, డ్రెస్ వేసుకుంటే ఎలా ఉన్నావు చెప్పు నాకు. చీర కట్టుకుంటే ఏదో తెలియని అందం కనబడుతుంది. అవునా కదా? డ్రెస్ వేసుకుంటే ఏం లేదు నార్మల్గా మొహంలో కనబడుతుంది. చీర కట్టుకుంటే చీరకి జాకెట్కి అందం, దానికి నగ పెడతావు అదొక అందం, చెవులు పెడతావు అదొక అందము, మళ్ళీ గాజులు వేసుకుంటా. గాజులు ఏం సింపుల్గా ఇంతేనా? ఇంతే చాలా మళ్ళీ నన్ను పెళ్లి కూతురు అనుకుంటారు అట్లా. సరే సరే ఓవర్ అయిపోయింది కదా. ఫంక్షన్కి వెళ్ళి చంద్రాడు వచ్చేసేసి 7 వచ్చేసాయి. ఏడేగా దొరుకుతున్నావా? ఇది వెళ్ళిపోతుంది. ఈ పరుగులు ఈ పరుగులు సాంప్రదాయం అనేది మరుగుపడకుండా ఉండడానికి కట్టుబొట్టు అందం అనేది మన భారతదేశం సాంప్రదాయం కాబట్టి దాన్ని గుర్తించాలని నేను ఈ వీడియో చేస్తాను. ఇప్పుడు మన పిల్లలకి ఆడపిల్లలు అంటే ఎదుగుతున్నారు కదండి. ఆడపిల్లలకి ఎదిగేటప్పుడు అన్ని సాంప్రదాయాలన్నీ జరపాలి. ఎందుకంటే మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి మన సాంప్రదాయం అనేది పాటించాలి. ఈ వయసు పిల్లలైతే లంగా ఓణీలు చీరలు కట్టుకుని అంటే పెళ్ళిళ్ళకి నోములకి రథాలకి పూజలకి వాటికి ఇట్లాంటి లంగా ఓణీలు చీరలు కట్టుకోవాలి. ఇంక పుట్టినరోజు ఫంక్షన్లకి వాటికి వీటికంటే మన ఇష్టం, అది ఎలాగైనా కట్టుకోవచ్చు. ఇంక అందుకని మన పిల్లలకి చెప్పుకుంటామంటే ఇలా తయారైతే చూడండి ముచ్చటగా ఉంటారు, బొమ్మలల్లే ఉంటారు కదా, మనకి చాలా ఆనందంగా ఉండిద్ది. అది చిన్నపిల్లలకి ఏమో లంగా జాకెట్లు అయితే వేసుకెళ్ళచ్చు. అందుకని మనల్ని చూసి ఫారెన్ కంట్రీస్ వాళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. సో వాళ్ళ డ్రెస్సింగ్ అనేది ఇక్కడ ఫాలో అవ్వకూడదు, వాళ్ళు మనం ఫాలో అవుతున్నారు మన డ్రెస్సింగ్ చూసి. సో మనం ఇదే కంటిన్యూ చేస్తే ఇంకా ఇంకా వెళ్ళిపోతా ఉండేది మన సాంప్రదాయం అనేది. అసలు మన ఇండియాకి అంత గౌరవం చూడండి. వాళ్ళు తెల్లవాళ్ళు మన వాళ్ళని చూసి చీరలు కట్టుకుంటే వాళ్ళు ఎంత అందంగా కనపడుతున్నారు. మనం ఎందుకు ఆ డ్రెస్ తీసుకొని మన 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 అందాన్ని మనం ఎందుకు బాగొట్టుకుంటున్నాము? చీరలకి గొప్పతనం తెలుసుకోవాలి. అందుకని మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ పెట్టండి. మళ్ళీ మరో కాన్సెప్ట్ ఎందుకు వస్తాం? తిట్టో కొట్టో మీరు మా మంచి కోసం చెప్పేది. చూడు ఎంత అందంగా కనపడుతుంది చీరలో. అక్కడ నేనే హైలైట్ అయిపోతాను ఫంక్షన్ లో. అందుకే అప్పుడప్పుడు చీరలు కట్టుకోవాలి, లంగా ఓణి వేసుకోవాలి. అస్సలు గుడికి వెళ్తే మట్టి సాంప్రదాయంగా లంగా ఓణి కానీ చీర కానీ కట్టుకోవాలి. మీ వయసు పిల్లలు అయితే అప్పుడప్పుడు అమ్మ మాట కూడా వినాలి. ఇలాంటి టైంలో చిన్న చిన్న పిల్లలు అయితే లంగా జాకెట్ వేసుకొని తీసుకెళ్ళాలి. అసలు డ్రెస్సులు మోడల్ డ్రెస్సులు వేసుకొని వెళ్ళకూడదు. మన సాంప్రదాయం ఏంటంటే లంగా కట్టు బొట్టు. మన సాంప్రదాయాన్ని మరుగుపడకుండా ఇలా కాపాడుకుంటా రావాలి. ఇలా కట్టు బొట్టుతో ఉండాలి.
సరే సరే పోయి సరే నేను 7 బంగారు వచ్చేస్తా, వెంటనే కనబడి వచ్చేసి తినేసి మెక్కేసి వచ్చేస్తా. భోజనాలు మిస్ అవ్వకూడదుమా? బాయ్ బాయ్. ఈ చీర తల కూడా నేను ఫంక్షన్కి వెళ్ళొస్తాను, సరేనా? చీరకు చాలా జాగ్రత్త, అందుకే పిన్నిస్ బందీలుగా ఉంచేసి వాటిని పిన్నిస్లు ఆడబెడతాడు పెట్టేసి. సరే వెళ్ళొస్తా. చాలేమా.